ఈరోజు మేము పార్టీని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్న అధికారం కోల్పోయినా కూడా పార్టీని పునర్వైభవం తీసుకురావాలంటే మన కార్యకర్తలు మా ఉద్యమకారులకు వేయాలని చెప్పేసి కూడా మేము పార్టీని అప్పీల్ చేయడం జరుగుతుంది. పార్టీ ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు ఏదైతే తీసుకునేటువంటి నిర్ణయం పార్టీ కార్యకర్తలు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా అధిష్టాన నిర్ణయం ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏం ఆలోచిస్తూ ఉంది, ఎవరైతే బాగుంటుంది, ఉద్యమకారులకు ఇస్తేనే బాగుంటుంది, పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఎవరు మొప్పు పొందడానికో, ఎవరు పార్టీని ఇవ్వకపోతే వీడుతారు అని చెప్పేసి ఆ బ్లాక్ మెయిల్కు తలోకి కనుక వారి కుటుంబ సభ్యులకు కనుక ఇస్తే ఇక్కడ పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా లేరు. పార్టీ కూడా ఆ రకంగా ఆలోచించదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా మేము మా ఉద్యమకారులకు కనుక మీరు టికెట్లు ఇచ్చినట్లయితే అందరూ ఐక్యమత్యంగా ఉండి ఖచ్చితంగా కేసీఆర్ గారికి వరంగల్ పార్లమెంట్ సీటును బహుమానంగా ఇచ్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.